హైదరాబాద్ శివార్లో రిసార్ట్లో జరిగిన లిక్కర్ పార్టీపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. రేవ్ పార్టీ జరుగుతున్నట్టుగా సమాచారం రావడంతో దాడులు నిర్వహించిన పోలీసులు అక్కడ రేవ్ పార్టీ జరగడం లేదని తేల్చారు. పార్టీ జరిగిన ప్రాంతంలో విదేశీ మద్యం లేదని స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ వంటివి కూడా లేవని క్లారిటీ ఇచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది అమ్మాయిలను ఇక్కడికి రప్పించి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. లిక్కర్ పార్టీ ఏర్పాటు చేసిన ఆర్గనైజర్ పైన, సీడ్ కంపెనీ యజమానులపైన కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు క్లారిటీ ఇచ్చారు. రాచకొండ పరిధిలో చంద్రారెడ్డి రిసార్ట్పై తాజాగా ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసి రిసార్ట్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా గుర్తించారు. రిసార్ట్లో 2 గ్రూపులు 2 చోట్ల 2 పార్టీలు ఏర్పాటు చేసినట్టుగా పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ పార్టీలు కేవలం లిక్కర్ పార్టీలు మాత్రమే అని, రేవ్ పార్టీలు కాదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ పార్టీని సీడ్ కంపెనీ ఓనర్స్ ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. తన కంపెనీకి చెందిన డీలర్లకు, వ్యాపార భాగస్వాములకు కలిపి ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్టుగా తెలిసింది. ఈ పార్టీలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి రప్పించిన కొందరు మహిళా డాన్సర్స్ ఉన్నట్టుగా స్పష్టం చేశారు పోలీసులు. చంద్రారెడ్డి రిసార్ట్లో జరిగిన పార్టీపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సీడ్స్ కంపెనీ యజమానులు తమ డీలర్స్ కోసం పార్టీలు ఏర్పాటు చేసినట్టుగా స్పష్టం చేశారు. రిసార్ట్లో 2 వేరువేరు చోట్ల 2 పార్టీలు జరిగాయని చెప్పారు. గాజుల రామారం ప్రాంతానికి చెందిన తిరుపతి రెడ్డి వేద అగ్రి పేరిట ఓ సీడ్స్ కంపెనీ నిర్వహిస్తున్నారు. తిరుపతి రెడ్డి తన కంపెనీ డీలర్స్ను చంద్రారెడ్డి రిసార్టుకు రప్పించారు. కొంతమంది మహిళా డాన్సర్లను రప్పించారు. 10 మంది మహిళా డాన్సర్లు డాన్సులు వేస్తూ అక్కడ వారిని అలరిస్తున్నారు. అక్కడికి వచ్చిన సీడ్ కంపెనీ డీలర్స్ లిక్కర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మరో రూమ్లో మరో పార్టీ జరిగింది. రాక్ స్టార్ అనే సీడ్ కంపెనీ యజమాని సైదారెడ్డి కూడా లిక్కర్ పార్టీ ఏర్పాటు చేశారు. 10 మంది మహిళా డాన్సర్స్ను రప్పించి తమ కంపెనీ డీలర్లను ఎంటర్టైన్ చేస్తున్నారు. మహిళా డాన్సర్లు డాన్స్ చేస్తుంటే డీలర్స్ అంతా లిక్కర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో దాడులు చేసిన పోలీసులు అక్కడ ఉన్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. 10/10/2025 రోజు 8:30 ఆ ప్రాంతంలో 8:30 ప్రాంతంలో నమ్మదగిన సమాచారం ఉంది. కేసీఆర్ రిసార్ట్స్ లో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు అమ్మాయిలతోని ఉన్నారనే నమ్మదగిన సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో 2 గ్రూపులుగా, ఒకటి వేద అగ్రి అనేది, ఒకటి గాజుల రామారావు సంబంధించినటువంటి డీలరు తిరుపతి రెడ్డి, కంపెనీ సీడ్స్ కంపెనీ ఓనరు. అతను వాళ్ళ డీలర్లని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాడు. ఆ పార్టీ లిక్కర్ పార్టీ అరేంజ్ చేశాడు. దాంతో పాటు కొంతమంది లేడీస్ ను కూడా తీసుకొచ్చి అంటే డాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో అతనికి సంబంధించినటువంటి డీలర్లను కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అది ఇంకొక రూమ్ లో రాక్ స్టార్ అనేది ఇంకొక సీడ్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి సంబంధించినటువంటి సైదారెడ్డి వాళ్ళు ఒక 30 మెంబర్స్ డీలర్లను తీసుకొని వాళ్ళు కొంతమంది లేడీస్ ని తీసుకొచ్చి ఆ పక్క రూమ్ లో అక్కడ వాళ్ళు కూడా మందు తాగుతూ డాన్స్ ప్రోగ్రామ్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పోలీసు వాళ్ళు రావటం, పట్టుకోవడం జరిగింది. ఆ 2 కంపెనీ వాళ్ళ ఓనర్ల మీద మరియు ఈ రిసార్ట్ ఓనర్ మీద, మేనేజర్ మీద, మరి ఎవరైతే డీలర్లు వచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసులు చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. మొత్తం 20 మంది మహిళలు, 56 మంది పురుషులు ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. అక్కడ జరిగింది రేవ్ పార్టీ కాదని స్పష్టం చేశారు పోలీసులు. మద్యం తాగుతూ మహిళలు చేస్తున్న డాన్సులు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని, తాము చేసిన దాడుల్లో మద్యం సీసాలు తప్ప డ్రగ్స్ కానీ గంజాయి కానీ దొరకలేదని స్పష్టం చేశారు పోలీసులు. టోటల్ 20 మెంబర్స్ లేడీస్ ఉన్నారు, 56 మెంబర్స్ జెంట్స్ ఉన్నారు. రేవ్ పార్టీ కాదు ఇది. అంటే దీంట్లో ఇక్కడ మందు ఎక్సైజ్ ద్వారా మందు తెచ్చుకున్నారు. ఒక 2 ఫుల్ బాటిల్ కాటన్ ఫుల్ బాటిల్ ఉన్నాయి. అక్కడ ఒక ఫుల్ బాటిల్, ఇక్కడ ఒక ఫుల్ బాటిల్ కాటన్, ఒక బీర్ బాటిల్, అక్కడ ఒక కాటన్, ఇక్కడ ఒక కాటన్. ఇంతవరకు మందు మాత్రమే ఉంది, వేరే ఏమి లేదు. మందు తాగుతున్నారు, లేడీస్ తోని డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనేది వాళ్ళ యొక్క ప్లాన్. ఇక్కడ గాంజాయి గానీ డ్రగ్స్ గానీ అలాంటిది ఏం లేదు. ఇక్కడ గాంజాయి దొరికితే టెస్టులు నిర్వహించడానికి ఆస్కారం ఉండేది. ఎలాంటి డ్రగ్స్ గానీ ఇలాంటివి లేవు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహిళలను రప్పించి డ్యాన్సులు చేస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు. తాము చేసిన దాడుల్లో విదేశీ మద్యం లభ్యం కాలేదని, మహిళలు నగ్నంగా డ్యాన్సులు చేస్తున్నట్టుగాని ఏమీ జరగలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఓన్లీ ఒక చిన్న 2 బాక్సులు ఉన్నాయి, సౌండ్ బాక్సులు 2 పెట్టారు. ఆ 2 సౌండ్ బాక్సులతోని స్టార్ట్ చేశారు. అంటే ఈ మహిళలంతా ఎక్కడ వాళ్ళు సార్? వివిధ ప్రాంతాల వాళ్ళు వాళ్ళ ఆర్గనైజర్ తీసుకొచ్చారు. ఆర్గనైజర్ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం. ఈవెంట్ రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. మద్యం బాటిల్కి సంబంధించి ఎంత వరకు ఉంటాయి సార్? బ్లాక్ డాగ్ బాటిల్స్ అన్ని బ్లాక్ డాగ్ బాటిల్స్, విదేశీ మద్యం అట్లాంటి విదేశీ మద్యం కానీ అలాంటిది ఏం లేదు. ఇప్పుడు పంచనామా కండక్ట్ చేస్తున్నాం. పంచనామా కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. నగ్నంగా గానీ డ్రగ్స్ గానీ అలాంటిది ఏం లేదు. దీనికి ఫర్దర్ గా మేము లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటాం. ఏమేమి సెక్షన్లు అప్లైబుల్ అవుతాయో దాని ప్రకారం దానికి సంబంధించిన సెక్షన్లు పెట్టి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసామండి. తప్పకుండా వాళ్ళని రిస్క్ రూమ్ కే తరలిస్తాం. దాడుల సందర్భంగా పోలీసులు పెద్ద మొత్తంలో మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. పార్టీలో పాల్గొన్న వారందరినీ అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.